హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ మీలో చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ మీద క్లిక్ చేసినా డైరెక్ట్‌గా నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ పెట్టొచ్చు. ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. సో, ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొచ్చేస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నాను అంటే మిమ్మల్ని మీరిప్పుడు ఎలా మార్చుకుంటే మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ బెటర్ అవుతాయి. సో, నా దగ్గరికి చాలామంది రీడింగ్స్‌కి వస్తుంటారండి. అలాంటప్పుడు నేను రీడింగ్ చేసిన సందర్భంలో డెఫినెట్‌గా వాళ్ళని వాళ్ళు మార్చుకోవాల్సిన పరిస్థితులైతే కనిపిస్తూనే ఉంటాయి. మరి ఒకటి మాత్రం నిజమండి. మీ లైఫ్‌లో మీరు ఎంత కాంప్లికేటెడ్ సిట్యుయేషన్ ఫేస్ చేసినా సరే, మీరు అయితే అతి మంచిగా అయినా ఉండొచ్చు, లేకపోతే చెడ్డగా అయినా కూడా ఉండొచ్చు. వాటెవర్ మీలో కూడా చేంజెస్ వస్తేనే మీ సిట్యుయేషన్స్‌లో చేంజెస్ వస్తాయండి. దానికి రీజన్ ఏంటంటే ఒక పర్సన్ చేంజ్ అవ్వాలి ఆర్ సిట్యుయేషన్‌ని యాక్సెప్ట్ చేయాలి. వాళ్ళలో చేంజెస్ రావాల్సిన అవసరం ఉంది అని వాళ్ళు రియలైజ్ అయ్యి వాళ్ళు ప్రయత్నం చేసినప్పుడు ఆటోమేటిక్‌గా వాళ్ళ ఎనర్జీస్ అనేవి షిఫ్ట్ అవుతుంటాయండి. ఆ రకంగా కూడా చేంజెస్‌ని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, అసలు అందుకే ఈరోజు నేనేంటంటే ఇలాంటి ఒక రీడింగ్ చేస్తే మరి మీ వైపు నుంచి ఎలాంటి చేంజెస్ వస్తే బెటర్ అని యూనివర్స్ మీకు చెప్తుంది అనేది క్లారిటీ ఇవ్వాలి అని అనుకుంటున్నాను. సో, ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఈసారి నేనేంటంటే ఏ క్రిస్టల్స్ పెట్టలేదు ఆర్ ఏ ఫెదర్స్ కూడా పెట్టలేదు. కేవలం కార్డ్స్ 3 డిఫరెంట్‌గా ఉన్నాయి కదా! మీకు ఏది కనెక్ట్ అవుతుందో ఆ కార్డ్‌ని చూస్ చేసుకోండి. దాని ప్రకారం ఆ రీడింగ్ అయితే పిక్ చేసుకోవచ్చు. సో, నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. సో, మీరు ఏ రీడింగ్ చూడాలనుకుంటే, ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్. ఎవరైతే ఈ కార్డ్ పర్టిక్యులర్‌గా పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసమే ఈ రీడింగ్ అండి. సో, అసలు చూద్దాం. అంటే మీరిప్పుడు ఎలా చేంజ్ అయితే మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ అనేవి చేంజ్ అవుతాయి. సో, అసలు యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది, మీకు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటనేవి అయితే చూద్దాం. సో, ఈ కార్డ్ వెనక మెసేజ్‌ని చూద్దాం ఫస్ట్. హ్మ్. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీలో చాలా చేంజెస్ రావాలండి. అంటే ఫస్ట్ ఎక్కడి నుంచి చేంజ్ రావాలి అంటే, మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ చేసుకోవాలి అని చెప్పొచ్చు. అంటే ప్రతి మనిషి కూడా వాళ్ళని వాళ్ళు ఫస్ట్ ప్రయారిటైజ్ చేసుకోవడం కానీ, వాళ్ళని వాళ్ళు ఫస్ట్ లవ్ చేసుకోవడం కానీ చాలా ఇంపార్టెంట్. అండ్ చాలామంది అలా ఉంటారు కూడా. దానికేంటంటే కొంతమంది సెల్ఫిష్‌నెస్ అనే పేరు పెడతారు. అంటే వాళ్ళని వాళ్ళు ఎక్కువ లవ్ చేసుకోవడం ఆర్ వాళ్ళని వాళ్ళు ఎక్కువ బెటర్‌గా ట్రీట్ చేసుకోవడం అనేది మేబీ అంటే కొంతమందికి అది నచ్చకపోవచ్చు. బట్ అది ప్రతి వాళ్ళకి ఇంపార్టెంటేనండి. దానికి రీజన్ ఏంటంటే, ఇఫ్ మిమ్మల్ని మీరు బెటర్‌గా ట్రీట్ చేసుకుంటే ఆర్ మిమ్మల్ని మీరు బెటర్‌గా లవ్ చేసుకుంటే, మీ స్టాండర్డ్ ఏంటి అనేది మీకు తెలుస్తుందండి. మిమ్మల్ని ఎదుటి వ్యక్తులు ఎలా ట్రీట్ చేయాలి? ఎలాంటి అంటే రెస్పెక్ట్ అనేది మీరు డిజర్వ్ చేస్తారు అనేది మీరేంటంటే ఫస్ట్ క్లారిటీ మెయింటైన్ చేస్తారు. అట్ ద సేమ్ టైమ్ ఎదుటి వ్యక్తులకు కూడా అర్థమయ్యేలా చేస్తారు. వాళ్ళు మిమ్మల్ని ఇలా ట్రీట్ చేస్తేనే మీరేంటంటే ఆహ్, ఇన్ రిటర్న్ అది తిరిగిస్తారు. లేకపోతే అది మీరు కూడా ఇవ్వరు అనే క్లారిటీ మెయింటైన్ చేస్తారు. దానివల్ల ఏంటంటే క్లియర్ కట్‌గా వాళ్ళ బౌండరీస్‌ని వాళ్ళు తెలుసుకొని
ఎక్కడి వరకు ఉండాలో అక్కడి వరకు ఉంటారండి. సో, మీరేంటంటే అలా చెయ్యట్లేదు. కొన్ని విషయాల్లోనేంటంటే మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవడం ఆర్ మీరు పాస్ట్‌లో తీసుకున్న కొన్ని డెసిషన్స్‌కి అంటే మిమ్మల్ని మీరు హేట్ చేసుకోవడం కానీ, అంటే మీరు అలా అనుకోలేదు అవుతుందని. బట్ అది జరిగిపోయింది. ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుందంటే ప్రతి మనిషి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఒక ట్రూత్ అనేది ఉంటుందండి. అంటే మీరిప్పుడు ఒక సిట్యుయేషన్ ఫేస్ చేస్తున్నప్పుడు మీకు ఆ సిట్యుయేషన్‌లో అదే ట్రూత్ అని అనిపించొచ్చు. బట్ ఒరిజినల్‌గా అది ట్రూత్ కాకపోవచ్చు. బట్ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూకి అది ట్రూత్. ఎదుటి వాళ్ళకి మేబీ ఇంకొక ట్రూత్ ఉండొచ్చు. సో, దాన్ని బేస్ చేసుకొని ఎవరైనా సరే వాళ్ళు జడ్జ్‌మెంట్ అనేది చేస్తుంటారనమాట. అంటే మీకు కరెక్ట్ అనిపించిన దాని ప్రకారం మీరు మాట్లాడతారు. దాని ప్రకారం స్టాండ్ తీసుకుంటారు కానీ ఎదుటి వాళ్ళకి కరెక్ట్ అనిపించిన దాని ప్రకారం మీరు మాట్లాడడం కానీ, స్టాండ్ తీసుకోవడం కానీ చెయ్యరు కదా! సో, అంటే ఎవరి కాన్షియస్‌నెస్ ప్రకారం వాళ్ళు డెసిషన్స్ తీసుకోవడం కానీ, యాక్షన్ తీసుకోవడం కానీ జరుగుతుందండి. అందరివి ఒకే లెవెల్‌లో ఉండాలనేం లేదు. మీ కాన్షియస్‌నెస్ ఒక లెవెల్‌లో ఉండొచ్చు. ఇంకొక వ్యక్తి కాన్షియస్‌నెస్ ఇంకొక లెవెల్‌లో ఉండొచ్చు. సో, ఆటోమేటిక్‌గా ట్రూత్ అనేది కూడా ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క లెవెల్‌లో ఉంటుంది. సో, దానివల్ల ఏంటంటే కొన్ని థింగ్స్ రాంగ్‌గా జరిగాయి. లేకపోతే కొన్ని విషయాలు మీరు అనుకున్నట్టుగా జరగలేదు అన్నంత మాత్రాన మిమ్మల్ని మీరు హేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆర్ మిమ్మల్ని మీరేంటంటే తక్కువగా అనుకోవాల్సిన అవసరం కూడా లేదు. చాలామంది ఏంటంటే వాళ్ళొకటి ఎస్టిమేట్ చేసిన తర్వాత అవ్వకపోతే డెఫినెట్‌గా వాళ్ళని వాళ్ళు హేట్ చేసుకోవడమే కాదు, వాళ్ళ ఎబిలిటీస్‌ని కూడా వాళ్ళు అండర్ ఎస్టిమేట్ చేస్తుంటారనమాట. మీరిప్పుడు అలాంటి సిట్యుయేషన్‌లోనే ఉన్నారు. సో, మీరిక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే మీరు పాస్ట్‌లో మేబీ మీకు కరెక్ట్ అనిపించిన దాని ప్రకారం డెసిషన్స్ తీసుకొని ఉండొచ్చు. బట్ అది రాంగ్ అవ్వచ్చు. సో, దానికి మీరేంటంటే మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆర్ మిమ్మల్ని మీరు హేట్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అది ఆల్రెడీ అయిపోయింది. అప్పుడు మీకు అదే కరెక్ట్ అనిపించింది చేసేసారు. మేబీ అది రాంగ్ అవ్వచ్చు. మీరు రియలైజ్ అయిన తర్వాత మీ జడ్జిమెంట్‌ని మీరు రివర్స్ చేసుకోవచ్చండి. అంటే మీ ఒపీనియన్స్‌ని మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఆర్ దాన్ని కరెక్ట్ చేయడం కోసం మీరు ప్రయత్నం చేయొచ్చు. దానికోసమని మిమ్మల్ని మీరు హేట్ చేస్తూ, మిమ్మల్ని మీరు తక్కువగా అనుకుంటే, ఇంక మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మిమ్మల్ని ఎలా చూస్తారు? సిట్యుయేషన్స్‌ని చేంజ్ చేయాలి అనుకుంటే ఫస్ట్ మీరు నిజంగానే చేంజ్ అవ్వాలండి. ఎందుకంటే మిమ్మల్ని మీరు బిలీవ్ చేయాలి. ఒక్కటి రాంగ్ అయినంత మాత్రాన కంప్లీట్‌గా అంతా కూడా రాంగ్ అని కాదు. అలా అని చెప్పి మీరేంటంటే లవ్‌ని డిజర్వ్ చేయరని కూడా కాదు. సో, ఇది మీరు తెలుసుకోవాలండి. ఇది చాలా ఇంపార్టెంట్. నాకు తెలిసి మీలో చాలామంది ఇలాంటిది ఫేస్ చేస్తున్నారేమో అని అనిపిస్తుంది. నిజానికి ఇప్పుడు మీ లైఫ్‌లో ఉన్న డార్క్‌నెస్‌కి రీజన్ ఎవరు అంటే మీరేనండి. మీ లైఫ్‌ని ఇప్పుడు డార్క్‌గా లీడ్ చేయాలి అనుకున్నది కూడా మీ చాయిసే. ఇక్కడ ఒక వ్యక్తో, ఒక సిట్యుయేషనో రీజన్ అయితే కాదు. ఎందుకంటే మీరేంటంటే మీ లైఫ్‌ని బ్రైట్‌గా చెయ్యాలి, మీ లైఫ్‌లోని మీరు హ్యాపీగా ఉండాలి అనుకుంటే దానికి మీరేంటంటే రీజన్స్ వెతుక్కోవాల్సిన అవసరం లేదు. బట్ మీ లైఫ్‌లో మీరిలా డార్క్‌నెస్‌ని చూడడానికి మాత్రం మీరు అంటే పాస్ట్‌లో తీసుకునే డెసిషన్స్ కానీ, లేకపోతే కొన్ని మీరు చేసినవే రీజన్ అనుకోని మీరేంటంటే ఇలా ఉంటున్నారు చూడండి. ఇది మార్చుకోవాల్సిన అవసరం అయితే ఉందండి. క్లియర్ కట్‌గా యూనివర్స్ ఏం చెప్తుంది అంటే, ఇలా ఉండొద్దు. మీలో ఉన్న ఆ ఇన్నర్ చైల్డ్‌ని బయటకి తీసుకురండి. మీ ఇన్నర్ చైల్డ్‌ని యాక్టివ్‌గా ఉంచేలా చూడండి. ఎందుకంటే మీరు ఎప్పుడైతే మీ లైఫ్‌లో మళ్ళీ ఓల్డ్ సెల్ఫ్‌ని బయటకు తీసుకొస్తారో ఆర్ అట్‌లీస్ట్ మీ వర్త్ మీరు తెలుసుకొని మీరు ఆ స్టాండర్డ్‌ని మెయింటైన్ చేస్తారో, కొంచెం వైల్డ్‌గా ఉంటారో, అప్పుడే మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ కూడా చేంజ్ అవుతాయి అన్నట్టుగా ఇక్కడ యూనివర్స్ అయితే గైడెన్స్ ఇస్తుందండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీకేదైనా బాగా పాస్ట్‌లో కనెక్ట్ అయిన ప్లేస్ ఉన్నా, లేకపోతే ఏవైనా టెంపుల్స్ బాగా మీకు కనెక్ట్ అయినవి ఉన్నా, లైక్ ఏంటంటే ఒక పర్టిక్యులర్ ప్లేస్ అని చెప్పను కానీ మీకు పాస్ట్‌లో అంటే బాగా పాజిటివ్ వైబ్స్ తీసుకొచ్చిన ప్లేస్ ఏమైనా ఉన్నా ఆర్ అంటే ఎవరైనా పర్సన్స్ అలాంటి వాళ్ళు ఉన్నా సరే వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం కానీ, అంటే కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే అక్కడి నుంచి కూడా మీలో చేంజెస్ అనేవి వస్తాయంట. మీలో ఉన్న ఈ అదర్ సెల్ఫ్ అనేది బయటకు వస్తుందండి. అది రావాల్సిన అవసరం ఉంది. మీరు ఇలానే ఉంటే మాత్రం మీ లైఫ్‌లోని మీరు ఇంకా ఇంకా చాలా కోల్పోతారని చెప్పొచ్చు. సో, ఇప్పటి నుంచైనా సరే మారడానికి ట్రై చేయండి. అండ్ ఎవ్రీడే కూడా మీ యాన్సిస్టర్స్‌కి ప్రేయర్స్ అనేవి ఆఫర్ చేయండి. ఒక్కసారైనా రోజులో మీ యాన్సిస్టర్స్‌ని తలుచుకోండి. ఎందుకంటే ఇక్కడ వాళ్ళ సపోర్ట్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్ అండి. వాళ్ళు మిమ్మల్ని ఏంటంటే గైడ్ చేస్తారు. సో, వాళ్ళ గైడెన్స్ వల్ల కూడా మీ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ అయితే మారుతాయి. నేను ఎందుకు ఇక్కడ మీ ఫేవరెట్ ప్లేస్ ఏదైనా పాస్ట్‌లో ఉంటే దాన్ని విజిట్ చేయమని చెప్పానంటే, అది ఇప్పుడు మీ ఎనర్జీస్‌ని షిఫ్ట్ అయ్యేలా చేస్తుందంట. అంటే మీకు ఎప్పుడైతే ఆ కనెక్షన్ ఉంటుందో, మీలో ఉన్న
ఆ వైల్డ్‌నెస్ కానీ, లేకపోతే మీలో ఉన్న ఆ ట్రామా కానీ ఎంతో కొంత క్లియర్ అవ్వడం ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పి యూనివర్స్ చెప్తుంది. ఎందుకంటే ఇప్పుడు చూడండి మనం పాస్ట్‌లో బాగా కనెక్ట్ అయ్యి, బాగా మనకి హ్యాపీగా అనిపించే ప్లేస్‌కి వెళ్తే, మళ్ళీ మనలో ఎలాంటి ఫీలింగ్ వస్తుంది, అది ఇక్కడ ఇంపార్టెంట్ అన్నట్టుగా యూనివర్స్ చెప్తుందండి. అండ్ ఇంకొకటి మీరేంటంటే మీ లైఫ్‌లో ఈ డార్క్‌నెస్‌ని చూడడానికి మీరే రీజన్. సో, మీ లైఫ్‌లో మళ్ళీ ఆ లైట్‌ని కూడా మీరే తీసుకురావాలి. అది మీ రెస్పాన్సిబిలిటీ అండి. క్లియర్ కట్‌గా యూనివర్స్ ఏం చెప్తుంది అంటే, మీ లైఫ్‌ని మీరే బ్యూటిఫుల్‌గా చేసుకోవాలి. మీకు ఇష్టమైన పనులు మీరు చేయాలి. మీ లైఫ్‌ని బెటర్‌గా చేసుకోవడం కోసం మీరేం చేయగలరు? అసలు మీరేం డిజర్వ్ చేస్తారో దాన్ని మీ లైఫ్‌లోకి తీసుకురావడం కోసం మీరు ఏంటంటే ప్రయత్నాలు చేయండి అన్నట్టుగా యూనివర్స్ చెప్తుందండి. ఫస్ట్ మీ వాల్యూ మీరు తెలుసుకోవడం అనేది ఇక్కడ అల్టిమేట్‌గా మీకు గైడెన్స్ అని చెప్పొచ్చు. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా సరే నాకేమనిపిస్తుందంటే, మీరు పాస్ట్‌లోని అంటే కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేశారండి. ఆ సిట్యుయేషన్స్ ఫేస్ చేసినప్పుడు మీకేమనిపించిందంటే, నేనిది డిజర్వ్ చేయను. ఇంత పెయిన్ ఎందుకు నేను ఎండ్యూర్ చేస్తున్నాను? లేకపోతే నేను ఇది కాదు కదా కావాలనుకుంది. బట్ ఇదెందుకు ఇలా జరిగింది అని చెప్పి మీరేంటంటే ఒక సిట్యుయేషన్‌ని కానీ, ఒక పర్సన్‌ని కానీ పూర్తిగా అనాలిసిస్ చేయలేదండి. మీకనిపించింది. నేను చెప్పాను కదా! మీ ట్రూత్ ఒకటి. సో, ఆ ట్రూత్‌ని బేస్ చేసుకొని మీరేంటంటే డెసిషన్ తీసుకోవడం జరిగింది. అది మీ కాన్షియస్‌నెస్. నేను దాన్ని కాదు అనను. బట్ మీరు ఏదైతే చేశారో అది టూ ఎర్లీ అని చెప్తానండి. అంటే తొందరగా డిసైడ్ అయిపోయారు. మేబీ అంత తొందరగా డిసైడ్ అవ్వకపోయి ఉంటే బావుండేదేమో. కొంత టైం తీసుకోవాల్సింది. బట్ మీకు మీరు అది కరెక్ట్ అని ఫీల్ అయిపోయి మీరు కొన్ని డెసిషన్స్ తీసుకున్నారు. ఇప్పుడు మీకేంటంటే అదొక రిగ్రెట్ లాగా అనిపిస్తుంది. ఆర్ అట్‌లీస్ట్ మేబీ అంటే ఇంతకంటే బెటర్‌గా ఇంకేది మన లైఫ్‌లోకి రాదేమో అనే ఫీలింగ్ అయినా మీకుంది. సో, యూనివర్స్ ఏంటంటే మీ ముందుకి కొన్ని ఆన్సర్స్ తీసుకురావాలనుకుంటుందండి. ఈ సిట్యుయేషన్‌లో కానీ, ఈ పర్సన్ విషయంలో కానీ. ఎందుకంటే మీరు ఆ టైంలో చాయిస్ చేసుకున్నప్పుడు అది మీకు కరెక్ట్ అనిపించింది. బయటకొచ్చేసారు. కానీ ఇప్పుడు స్టక్ అయిపోయారండి అక్కడే. ఇది ఎప్పుడు జరిగిందో నాకు తెలీదు కానీ, ఈవెన్ ఇయర్స్ క్రితం జరిగినా సరే మీరేంటంటే దాని నుంచి బయటకి రాలేకపోతున్నారు. అక్కడే ఉండిపోయారనమాట. సో, ఇప్పుడు మీకు ఏం అర్థం అవ్వట్లేదు. ఏం చేయాలో తెలియట్లేదు. సో, ఇప్పుడు ఆన్సర్స్ అయితే మీ ముందుకు రాబోతున్నాయండి. మీరు ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో మాత్రం కొన్ని విషయాలు తెలుసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. సో, ఈ టైం కోసం అయితే వెయిట్ చేయండి. అండ్ ఇంకొకటి మీతో మీరు హానెస్ట్‌గా ఉండండి. ఈ ఆన్సర్స్ అయితే మీకు తొందరలోనే తెలుస్తాయి. చాలా తొందరగా తెలుస్తాయండి. నాకు తెలిసి ఒక 1 ఆర్ 2 మంత్స్‌లో క్లారిటీ అయితే మీకొచ్చేస్తుంది. సో, 8 వీక్స్ కనిపిస్తుంది నాకు. ఈ 8 వీక్స్ టైంలో డెఫినిట్‌గా మీకేంటంటే ఈ సిట్యుయేషన్‌కి సంబంధించి కొన్ని తెలుస్తాయి. తెలిసిన తర్వాత ఇమ్మీడియేట్‌గా డెసిషన్ తీసుకోవద్దు. నేను చెప్పాను కదా! మీరు చేంజ్ అవ్వాలి. మీరు చేంజ్ అయితే ఏది గుడ్, ఏది బ్యాడ్ అని మీకు తెలుస్తుందండి. ఈ సిట్యుయేషన్‌లోని మీకు కావాల్సిన ఆన్సర్స్ వచ్చినప్పటికీ కూడా మీరేంటంటే ట్రూగా మీ హార్ట్ కోరుకుంటుంది మీరు చేయాలి అనుకోకపోవచ్చు. దానికి రీజన్ ఏంటంటే మీరు హీల్ అవ్వలేదు. మీరు హీల్ అవ్వాల్సిన అవసరం ఉంది. నేను చెప్తున్నాను కదా! ఇక్కడ నేను చెప్పిన ప్రతీదీ కూడా మీరు ఫాలో అయితే మీరు చాలా బెటర్‌గా ఫీల్ అవుతారు. అయిన తర్వాత మీరేం డిజర్వ్ చేస్తారు? ఈ సిట్యుయేషన్‌లో మీకొచ్చిన ఆన్సర్స్ తర్వాత మీరు ఇప్పుడు ఏం చేస్తే బావుంటుంది? మీ వైపు నుంచి ఎలాంటి ఎఫర్ట్స్ పెడితే బావుంటుంది? ఆర్ మీ వైపు నుంచి మీరు ఎలాంటి చేంజెస్ తీసుకొస్తే బావుంటుంది? అని మీరేంటంటే ఒక క్లారిటీ మెయింటైన్ చేసి ఈ సిట్యుయేషన్‌ని బెటర్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. ఒకవేళ కానీ ఈ సిట్యుయేషన్ ఇప్పుడు మీ లైఫ్‌లో డార్క్‌నెస్‌కి రీజన్ అయితే, ఈ సిట్యుయేషన్ ఇప్పుడు మీ లైఫ్‌లో లైట్‌ని తీసుకురాబోతుంది అని మాత్రం నేను చెప్పగలను. కాకపోతే ఈ లైట్‌ని తీసుకురావాలి అంటే మీకు మీరు వర్క్ చేయాల్సింది చాలా ఉంది. పేషెన్స్ మీకు అవసరం అండి. కమిట్మెంట్ అవసరం. కాంపాషనేట్‌గా ఉండాలి. ఇవన్నీ కూడా ఇంపార్టెంటే. మీరేంటంటే అనుకుంటున్నారు. అంటే మాకే మేము అంత ఇంపార్టెన్స్, టైమ్ ఇచ్చుకోలేకపోతున్నాం. ఇంకా ఈ సిట్యుయేషన్ ఆర్ వ్యక్తికి ఎలా ఇస్తామని. బట్ వన్స్ మీరు కొంచెం హీల్ అయ్యి, మీరు కొంచెం సెటిల్ అయితే ఇవన్నీ మీ వల్ల అవుతాయి. మీరేంటంటే ట్రూగా మాట్లాడగలుగుతారండి. మీ హార్ట్ నుంచి మాటలు బయటకొస్తాయి. గతంలో మీకు అనిపించినవి కావు. నేను చెప్పాను కదా! ఇక్కడ మీరు పాస్ట్‌లో ఏదైతే జడ్జ్ చేశారో లైక్ సిట్యుయేషన్ ఇదే అనుకోని, ఇప్పుడు మీ జడ్జ్‌మెంట్‌ని మీరు రివర్స్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఆర్ చేసుకునే రోజు వస్తుంది అని మాత్రం యూనివర్స్ చెప్తుంది. సో, మీలో చేంజెస్ అయితే చాలా స్ట్రాంగ్‌గా రావాలి. మీ ఒపీనియన్స్ మీరు చేంజ్ చేసుకునే పరిస్థితి కూడా ఉంటుందండి. సో, దీనికి మీరు మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా ఉండడం అయితే మంచిది. ఆ ప్రిపేర్డ్‌గా ఉండడం కోసం ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ పర్టిక్యులర్ కార్డ్ పిక్ చేసుకున్నారో మీకోసమే ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు ఇప్పుడు మిమ్మల్ని మీరు ఎలా చేంజ్ చేసుకుంటే మీ లైఫ్‌లో ఉన్న సిట్యుయేషన్స్‌లో చేంజెస్ వస్తాయి. సో, యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది చూద్దాం. సో, ఈ కార్డ్ చూద్దాం.
సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, మీరు ఇప్పుడు చాలా వల్నరబుల్‌గా ఫీల్ అవుతున్నారండి. అంటే అసలు ఎందుకో కానీ అంటే మీరు ఫ్రీగా ఉండలేకపోతున్నారు ఫస్ట్. మీకేంటంటే మీ హార్ట్ అనేది చాలా హెవీగా అనిపిస్తుందండి. అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు ఆర్ చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉండొచ్చు. బట్ మీలో ఉన్న ఆ వల్నరబుల్ సైడ్ అనేది మాత్రం ఎవరికీ చూపించడానికి బేసిక్‌గా రెడీగా లేరు మీరు. అంటే ఇప్పుడు యాక్చువల్‌గా వల్నరబుల్ స్టేజ్‌లోనే ఉన్నారు. కాకపోతే దాన్ని మీరేంటంటే బయటికి చూపించుకోవడానికి రెడీగా లేరు. మీరేంటంటే బయటికి ప్రిటెండ్ చేస్తున్నట్టున్నారండి. స్ట్రాంగ్‌గా ఉన్నట్టుగా అసలు ఏం కానట్టుగా మీ లైఫ్‌లోని చాలా జరుగుతున్నాయి. చాలా డిసప్పాయింట్‌మెంట్స్ కూడా ఉన్నాయి. బట్ ఏం లేదు, ఏం అవ్వలేదు అన్నట్టుగా మీరేంటంటే మిమ్మల్ని మీరు ఒక వేలో పోర్ట్రే చేస్తున్నట్టున్నారు. దానికి రీజన్ ఏంటంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే వ్యక్తులు మీ మీద సింపతి చూపించకూడదు. ఆర్ అట్‌లీస్ట్ వ్యక్తుల దృష్టిలో మీరెప్పుడూ ఒకలా ఉండేవారు. అలానే ఉంటే బావుంటుంది. సో, మీరేంటంటే మీ అదర్ సైడ్ చూపించకూడదు అని మీరనుకుంటున్నారు. ఎవరి ఓన్ ప్రాబ్లమ్సే వాళ్ళకుంటాయి. ఇంకా సో, మీ ప్రాబ్లమ్స్ లేకపోతే మీ వల్నరబుల్ సైడ్ చూపించడం దేనికి అనే ఫీలింగ్ కూడా మీకుంది. అండ్ ఇక్కడ ఇంకొకటేంటంటే మీరు ఎంపథెటిక్‌గా కూడా ఫీల్ అవ్వలేకపోతున్నారండి. అట్‌లీస్ట్ అందరి దగ్గర అని కాదు కానీ కొంతమంది విషయంలోనేంటంటే నిజానికి ఇక్కడ మీలో చేంజెస్ ఎలాంటివి రావాలి అంటే మీ సిట్యుయేషన్స్ చేంజ్ అవ్వాలంటే మంచి వాళ్ళకి మీరు ఛాన్స్ ఇవ్వట్లేదండి. చెడ్డ వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ ఇస్తున్నారు. అంటే మంచి వాళ్ళు ఒకవేళ మీ వల్ల ఎవరైనా కష్టాలు పడుతున్నా ఆర్ వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు ఏమైనా కష్టాలు పడుతుంటే మీరేంటంటే వాళ్ళ మీద ఆ ఎంపతి అనేది చూపించట్లేదు. వాళ్ళు పడుతున్న పెయిన్‌ని మీరు అర్థం చేసుకోవట్లేదు. ఆర్ అట్‌లీస్ట్ అది మీకు పెయిన్‌లా అనిపించట్లేదు. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అనే ఫీలింగ్ వస్తుంది. సో, అలాంటి వాళ్ళని విడిచిపెట్టేసి మీరేంటంటే నెగెటివ్ అటాచ్‌మెంట్స్ పెంచుకున్నారండి. కొంతమంది వ్యక్తులేంటంటే మీకు బాగా కనెక్ట్ అయ్యి ఉండొచ్చు పాస్ట్‌లో ఆర్ వాళ్ళతో మీకేంటంటే ఒక మంచి రిలేషన్‌షిప్ ఉండొచ్చు. ఈవెన్ ఒక స్పెషల్ బాండ్ కూడా ఉండొచ్చు. బట్ ఈ నెగెటివ్ ప్యాటర్న్స్ ఉన్న వ్యక్తులతోని మీరు అటాచ్‌మెంట్ పెంచుకొని వాళ్ళు ఎలా ఉండమంటే వాళ్ళు ఎలా చెప్తుంటే దాని ప్రకారం మీరేంటంటే ఉంటున్నారు అండ్ థింగ్స్‌ని ఆపరేట్ చేస్తున్నారండి. మీరేంటంటే వ్యక్తులకు మధ్యలో డిఫరెన్షియేట్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఎవరు మంచివాళ్ళు, ఎవరు చెడ్డవాళ్ళు అనేది బేసిక్‌గా మీకు తెలుసు. బట్ ఏంటంటే అది మీరు ఒప్పుకోవడానికి ఇంకా రెడీగా లేరు. ఇక్కడ కార్డ్స్ అన్నీ కూడా ఒకటే మెసేజ్‌ని ఛానెల్ అయ్యేలా చేస్తున్నాయి. ఆర్ ఇంటర్ కనెక్టెడ్ అని చెప్పొచ్చండి. దానికి రీజన్ ఏంటంటే మీరు కొంతమంది కంట్రోల్‌లో ఉన్నారండి. కొంతమంది క్లియర్‌గా మిమ్మల్ని హ్యాండిల్ చేస్తున్నారు. వాళ్ళేంటంటే కరెక్ట్ పర్సన్స్ కాదు. బట్ మీరేంటంటే వాళ్ళతో ఉన్న అటాచ్‌మెంట్‌ని కట్ చేసుకోలేక మంచి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు మీరు. పర్టిక్యులర్‌గా ఈ కార్డ్ సెట్ ఎవరైతే చూజ్ చేసుకున్నారో మీ మెసేజెస్ అనేవి ఇలానే ఛానెల్ అవుతున్నాయి. ఇఫ్ నేను చెప్పింది మీకు రెజోనేట్ అవ్వకపోతే మీరు ఇంకో కార్డ్ పిక్ చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. బట్ ఇక్కడ మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే మీకు తెలియాలండి. మీ లైఫ్‌ని మీరే కంట్రోల్ చేయాలి. మీ లైఫ్‌ని ఇంకొకళ్ళు కంట్రోల్ చేయడానికి మీరెందుకు ఛాన్స్ ఇస్తున్నారో మీకు అర్థమైతే చాలు. బికాజ్ ఎందుకంటే ఎంత మీకు ఎమోషనల్ కనెక్షన్ ఉన్నా సరే మీ లైఫ్‌ని ఇంకొకళ్ళు కంట్రోల్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని తీసుకువెళ్ళి ఒక డేంజరస్ సిట్యుయేషన్‌లో విడిచిపెట్టేస్తే దానికి ప్రైస్‌ని పే చేయాల్సింది మీరే. వాళ్ళు కాదు. ఎందుకంటే వాళ్ళు కంట్రోల్ చేస్తే మీరు కంట్రోల్ అయ్యారు. యాక్షన్ తీసుకున్నారు. సో, దానికి రెస్పాన్సిబిలిటీ మాత్రం మీరే తీసుకోవాలి. కర్మ ఏంటంటే మిమ్మల్నే రెస్పాన్సిబిలిటీ తీసుకోమని చెప్తుంది. వాళ్ళని కాదు. బికాజ్ ఎందుకంటే ఇక్కడ మీకంటూ ఒక కాన్షియస్‌నెస్ ఉంటుంది. మీకంటూ ఏది రైట్, ఏది రాంగో డిఫరెన్షియేట్ చేసే ఎబిలిటీ ఉంటుంది. అలాంటప్పుడు ఈ చాయిస్ అనేది బేసిక్‌గా మీరు చేసుకున్నట్టే. ఈవెన్ మీకు వాళ్ళతో నెగెటివ్ అటాచ్‌మెంట్ ఉన్నప్పటికీ కూడా. ఇక్కడ ప్రాబ్లమ్ అయితే నాకు అలానే కనిపిస్తుందండి. మీరేంటంటే స్ట్రాంగ్‌గా బైండ్ అయ్యి ఉన్నారండి నెగెటివ్ పర్సన్స్‌తో. మీ లైఫ్‌లోనేంటంటే నెగెటివ్ పర్సన్స్ ఉన్నారు, పాజిటివ్ పర్సన్స్ ఉన్నారు. బట్ మీరేంటంటే పాజిటివిటీకి ఛాన్స్ ఇవ్వకుండా నెగటివిటీకి ఎక్కువ ఛాన్స్ ఇస్తున్నారు. దానివల్ల ఏంటంటే మీ లైఫ్ నిజానికి బెటర్ అవ్వట్లేదు. మీ లైఫ్‌లో మీరిప్పుడు కూడా లైట్‌ని చూడట్లేదు. డార్క్‌నెస్‌ని చూస్తున్నారు. మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ బెటర్ అవ్వట్లేదు. ఈవెన్ మీ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే మీ సిట్యుయేషన్స్ అనేవి రోజు రోజుకి వర్స్ అయిపోతున్నాయి. డెఫినిట్‌గా మీలో చేంజెస్ రావాలండి. చాలా స్ట్రాంగ్ చేంజెస్ రావాలి. ఎవరు కూడా మిమ్మల్ని కంట్రోల్ చేసేలాగైతే మీరు ఉండకూడదు. అండ్ గుడ్‌కి, బ్యాడ్‌కి మధ్యలో డిఫరెన్స్ మీరు తెలుసుకోవాలి. ఎవరు మంచివాళ్ళు, ఎవరు చెడ్డవాళ్ళో తెలుసుకొని ఎవరికివ్వాల్సిన ఇంపార్టెన్స్ వాళ్ళకివ్వాలి. ఎవరి వాల్యూ వాళ్ళకి మీరు రీస్టోర్ చేయాలి. అలా చేస్తేనే మీ లైఫ్‌లోని థింగ్స్ అనేవి చేంజ్ అవుతాయి. ఆర్ సిట్యుయేషన్స్ అనేవి బెటర్ అవుతాయి. ఇదేంటంటే యూనివర్స్
మీకు అంటే ఏదో గైడెన్స్ ఇవ్వట్లేదండి. క్లారిటీ ఇస్తుంది. మీరేం చేస్తున్నారంటే, నెగెటివ్ ప్యాటర్న్స్‌లో మీకు ఎవరైతే బాగా అటాచ్ అయిన వాళ్ళున్నారో, అలాంటి వాళ్ళ కోసం మిమ్మల్ని మీరు ఏ లెవెల్‌కైనా తగ్గించుకుంటున్నారండి. మీకు తెలియకుండానో, మరి తెలుసో కానీ మిమ్మల్ని మీరు ట్రబుల్స్‌లో పెట్టుకుంటున్నారు. సో, ఇలాంటి పనులు చెయ్యొద్దు అని యూనివర్స్ చెప్తుంది. ఎందుకంటే, అది మీ ఐడెంటిటీ కాదండి. మీకంటూ యూనివర్స్ ఒక ఐడెంటిటీ ఇచ్చినప్పుడు, దాన్ని మీరు యుటిలైజ్ చేసుకోకుండా, ఇంకొక వ్యక్తి ఐడెంటిటీని మీరెందుకు క్యారీ చేస్తున్నారు అన్నట్టుగా క్వెషన్ చేస్తుంది. ఎందుకంటే, మీరొక యూనిక్ పర్సన్ అండి. మీ ఓన్ వేలో మీరు బ్యూటిఫుల్ అంతే. అది ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా ఫ్యాక్ట్ అన్నమాట. సో, మీ యూనిక్‌నెస్‌ని బయటకి తీయండి. మీ గిఫ్ట్స్‌ని మీరు ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకోండి. ఎందుకంటే యూనివర్స్ మీకు స్పెషల్ ఎబిలిటీస్ కానీ, స్పెషల్ గిఫ్ట్స్ కానీ ఇచ్చిందండి. అందరికీ ఎలా ఇచ్చిందో. బట్ దాన్ని మీరేంటంటే యుటిలైజ్ చేసుకోవాలనుకోవట్లేదు. ఆర్ అది యుటిలైజ్ చేసుకొని షైన్ అవ్వాలనుకోవట్లేదు. అది యూనివర్స్‌కి నచ్చట్లేదు. సో, మీ లైఫ్‌లో మీరు బెటర్ అవ్వాలి, మీ సిట్యుయేషన్స్ బెటర్ అవ్వాలి, ఆర్ అట్‌లీస్ట్ మీరు ఇలా ఉండకూడదు అనుకుంటే, మీలో ఇమ్మీడియేట్‌గా చేంజెస్ రావాలి. పాజిటివ్ అండ్ నెగెటివ్ ఈ రెండింటి మీనింగ్ కూడా తెలుసుకోండి. డిఫరెన్షియేట్ చేయడానికి ట్రై చేయండి. అలానే వ్యక్తుల్ని కూడా డివైడ్ చేయండి. ఎవరిని ఏ కేటగిరీలో పెట్టాలో ఆ కేటగిరీలో పెట్టిన తర్వాత ఎవరికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది ఇస్తే మీ లైఫ్ కూడా బ్యాలెన్స్డ్‌గా ముందుకు వెళ్తుందండి. ఆర్ అట్‌లీస్ట్ ఇప్పటివరకు జరిగిన డ్యామేజ్ అనేది ఇక్కడితో అయినా కంట్రోల్ అవుతుంది. సో, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఈవెన్ ఈ కార్డ్స్ కూడా చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, మీ లైఫ్‌లోని మీరేంటంటే పాస్ట్‌లో కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేసినప్పుడు గుడ్ లక్ అనుకున్నారండి. మీ లక్ అనేది ఫైనల్‌గా చేంజ్ అయింది. మీరు హ్యాపీగా ఉంటారు అని అనుకున్నారు. బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మీరేంటంటే కొన్ని డెసిషన్స్ తీసుకోవడం నేను చెప్పాను కదా! ఇక్కడ ఈ పాసిబుల్ ఛాలెంజెస్ ఇలాంటివన్నీ మీరు హ్యాండిల్ చేసిన తర్వాత మీకు అర్థమైందేంటంటే మీ లైఫ్ అనేది బెటర్ అవ్వలేదు. మీ లైఫ్ అనేది అక్కడే ఉంది అని. దానికి రీజన్ కూడా నేను చెప్తాను. నిజానికి మీ లైఫ్‌లో మీరు ఒక గుడ్ ఫేజ్‌లోకే ఎంటర్ అయ్యారు. కాకపోతే ఆ గుడ్ ఫేజ్‌ని ఎలా హ్యాండిల్ చేయాలి? ఆర్ గుడ్ థింగ్స్‌ని మీ కంట్రోల్‌లో ఎలా పెట్టుకోవాలో మీకు తెలియలేదండి. సో, దానివల్ల ఏంటంటే మీరు ఇలాంటి ఒక హార్డ్‌షిప్స్ ఫేస్ చేశారు. కైండ్ ఆఫ్ బ్యాడ్ లక్‌ని ఫేస్ చేశారని చెప్పొచ్చు. దానికి రీజన్ అయితే నెగెటివ్ అటాచ్‌మెంట్సే. ఇప్పుడు కూడా మీ లైఫ్ చేంజ్ అవుతుందండి. మీ లైఫ్‌లో స్ట్రాంగ్ చేంజెస్ వస్తున్నాయి. బట్ ఈ చేంజెస్ అనేవి పాజిటివ్ అవ్వాలా? నెగెటివ్ అవ్వాలా? అనేది మాత్రం మీ చేతుల్లోనే ఉంది. బికాజ్ మీ థాట్ ప్రాసెస్ చేంజ్ అయిన రోజు మీరు అంటే ఏది ఏంటి అని తెలుసుకొని ఒక స్టెప్ ముందుకు వేసిన రోజు మాత్రమే మీ లైఫ్‌లో మళ్ళీ కూడా ఆ చేంజెస్ అనేవి మీరు స్ట్రాంగ్‌గా ఫీల్ అవుతారు. ఆర్ ఈ న్యూ బిగినింగ్స్ మీరు అనుకున్నట్టు ఉంటాయి. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరిప్పుడు చేంజ్ అవ్వకపోతే మీ లైఫ్‌లో ఇంకా ఇంకా డిజాస్టర్స్ అయితే జరుగుతాయండి. అది మీరు అసలు ఊహించనివి జరుగుతాయని చెప్పొచ్చు. ఇంత రిస్క్ అయితే తీసుకోవాల్సిన అవసరం లేదు. బికాజ్ ఎందుకంటే ఇక్కడ లైఫ్ ప్రతి మనిషికి కూడా ఛాన్స్ ఇస్తుందండి. సో, ఆ ఛాన్స్ ఇచ్చినప్పుడు దాన్ని ఎవరు ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకుంటారు, వాళ్ళ వాల్యూ అండ్ వర్త్ తెలుసుకొని ఎవరైతే రియాక్ట్ అవుతారో, అలాంటి వాళ్ళకెప్పుడు కూడా లైఫ్ మళ్ళీ మళ్ళీ ఛాన్సెస్ ఇస్తూనే ఉంటుందండి. ఈవెన్ వాళ్ళు ఒక్కసారి ఫెయిల్ అయినా. బట్ మీలాంటి వాళ్ళేంటంటే కొన్ని తెలిసినా సరే చేస్తున్నారు చూడండి. ఇది చేంజ్ అవ్వకపోతే మాత్రం చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఎందుకంటే ఇక్కడ కార్డ్స్ చూస్తుంటే నాకెలా అనిపిస్తుందంటే, మీరు ఏదో అయిపోతది అని ఇప్పుడు భయపడ్డం కాదు. ఇప్పుడు మీరు ప్రాపర్‌గా డెసిషన్ తీసుకోకపోతేనే ఏదైనా అవుతుంది. అంటే యూనివర్స్ ఇంకా మీ చేతిలో ఛాన్స్‌ని పెడుతుంది. బట్ దీన్ని మీరు ఎలా యుటిలైజ్ చేస్తారనేది మాత్రం మీ మీదే డిపెండ్ అయ్యి ఉంటుంది. ఎమోషన్స్‌కి ఇంపార్టెన్స్ ఇస్తారా? లేకపోతే సిట్యుయేషన్‌లో ప్రాక్టికల్‌గా థింక్ చేసి రియాలిటీకి ఇంపార్టెన్స్ ఇస్తారా? అనేది మాత్రం మీరే ఆలోచించుకోవాలి. ఎందుకంటే నేను చెప్పాను కదండీ! మంచి వాళ్ళని మీరు మంచిగా చూడట్లేదు. చెడ్డ వాళ్ళకేంటంటే ఎక్కువ పవర్‌ని ఇచ్చేస్తున్నారు. సో, దీనివల్ల ఏంటంటే ఇబ్బంది పడతారు అంతే. మంచి, చెడు అని కాకపోయినా సరే కొన్నిటికి ఇవ్వకూడదు. కొన్నింటికి ఇవ్వచ్చు. అది మీరేంటంటే కరెక్ట్‌గా హ్యాండిల్ చేయట్లేదు అని చెప్తాను అట్‌లీస్ట్. సో, ఇది మీరు చేంజ్ చేసుకుంటే మాత్రం స్ట్రాంగ్ న్యూ బిగినింగ్స్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. ఈ న్యూ బిగినింగ్స్ కూడా డెఫినిట్‌గా మీరు ఏ గుడ్ లక్ అయితే మిస్ అయ్యారని ఫీల్ అవుతున్నారో, ఆ గుడ్ లక్‌ని మీ లైఫ్‌లోకి తీసుకొస్తాయి. అట్‌లీస్ట్ యూనివర్స్ ఏంటంటే ఈసారి మీతో కోఆపరేట్ చేస్తుంది అని చెప్పొచ్చండి. ఇదైతే చాలా పాజిటివ్ సైనే. ఒకసారి థింక్ చేయండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ పర్టిక్యులర్ కార్డ్ పిక్ చేసుకున్నారో మీకోసమే ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు ఇప్పుడు మీలో ఎలా చేంజెస్ వస్తే ఆర్ మిమ్మల్ని మీరు ఎలా చేంజ్ చేసుకుంటే మీ సిట్యుయేషన్స్ అనేవి బెటర్ అవుతాయి. మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది అయితే చూద్దాం.
సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఇప్పుడు మీ కార్డ్స్ అరేంజ్ చేసినప్పుడు కూడా ఎక్కడ ఆర్డర్ ఉందనేది కూడా నాకు అర్థం కాలేదండి. ఎందుకంటే మెసేజెస్ అనేవి చాలా డిఫరెంట్‌గా కనిపిస్తున్నాయి. బట్ ఒక్కటి మాత్రం నిజమండి. నేను క్లియర్ కట్‌గా చెప్తాను. మీరేంటంటే ఏదో ఒక విషయంలో చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారండి. అంటే మీరు కూడా అనుకోలేదు అలా జరుగుతుంది అని. బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఒకటి జరిగింది. అది జరిగిన తర్వాత మీకేంటంటే చాలా గిల్ట్‌గా అనిపిస్తుంది. ఒకవేళ ఇది మీకు కాకపోతే మీరు ఈ రీడింగ్ స్కిప్ చేసి ఇంకొక కార్డ్ సెట్ పిక్ చేసుకోవచ్చు. బట్ ఈ కార్డ్ సెట్ ప్రకారం ఏంటంటే మీరు ఏదో ఒక సిట్యుయేషన్‌లోని అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఏదైనా చేసుండొచ్చు. ఆర్ అట్‌లీస్ట్ సంథింగ్ ఏదో జరిగింది. దానికి మీరే రీజన్ ఆర్ రెస్పాన్సిబుల్ అని అనుకుంటున్నారు. దానివల్ల మీరు చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు. ఇదొక వ్యక్తికి సంబంధించిందైనా కూడా అవ్వచ్చు. సో, అక్కడి నుంచి కూడా ఏంటంటే మిమ్మల్ని మీరు మిస్‌ట్రీట్ చేసుకోవడం స్టార్ట్ చేశారండి. మిమ్మల్ని మీరేంటంటే తక్కువగా చూసుకుంటున్నారనమాట. అంటే మీ వల్లే ఇవన్నీ జరిగాయి. మీరే రూట్ కాజ్ కాబట్టి. సో, మీరేంటంటే హ్యాపీనెస్ డిజర్వ్ చేయరు. ఆర్ అట్‌లీస్ట్ మీరేంటంటే ఒక వ్యక్తిని డిజర్వ్ చేయరు. ఇలా ఏదో ఫీలింగ్‌లో ఉన్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. దానివల్ల ఏంటంటే మీకింకా మీ లైఫ్‌లో దేని మీద కూడా మోటివేషన్ లేదు. ఆర్ మీరేంటంటే ఆ ఎనర్జీని ఫీల్ అవ్వలేకపోతున్నారండి. ప్రతి మనిషి కూడా ఏంటంటే వాళ్ళ లైఫ్‌లో ఏదో ఒక ఛాలెంజ్ ఫేస్ చేస్తుంటారు. అది చాలా రెగ్యులర్‌గా జరుగుతుంటది. బట్ మీరేంటంటే ఇంకా ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్ ఫేస్ చేసిన తర్వాత వాటెవర్ ఇది ఏంటంటే మీరు ఒకలా అవుతుంది అనుకున్నారండి. నాకు తెలిసి మీరు ఒకటి చేసుండొచ్చు. ఇది ఒకలా అవ్వాలని. బట్ ఇది ఇంకొకలా అయిపోయింది. సో, దానివల్ల ఏంటంటే ఇప్పుడు మీరు ఈ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయడం వల్ల మీ వల్లే అనే ఫీలింగ్ మీకు వస్తున్నట్టు నాకైతే అనిపిస్తుంది. సో, దానివల్ల మీరేంటంటే ప్రెజెంట్ ఎందుకో కానీ ఫోకస్ చేయలేకపోతున్నారు దేని మీద కూడా. ఆర్ అట్‌లీస్ట్ అంటే లైఫ్ ఎందుకిలా ఉంది? ఏమీ చెయ్యాలనిపించట్లేదండి. ఏ ప్రయత్నాలు కూడా చేయట్లేదు. ఆపేశారు. మీ లైఫ్ ఏంటంటే రోజు అంటే ఈ రోజు ఎలా ఉందో రేపు అలానే ఉంటుంది అనే ఫీల్‌లో ఉన్నారు. ఆర్ అట్‌లీస్ట్ అన్ని రోజులు కూడా ఒకేలా అనిపిస్తున్నాయి మీకని చెప్పొచ్చు. అంత డల్ అయిపోయారు. యాక్చువల్‌గా మీరిది కాదండి. మీ పాస్ట్‌లో మీరేంటంటే ఒక కంప్లీట్ డిఫరెంట్ పర్సన్‌లా ఉండేవారు. బట్ యూనివర్స్ ఏం చెప్తుందంటే మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ బెటర్ అవుతాయి. మీ లైఫ్‌ని బెటర్ చేసుకునే రెస్పాన్సిబిలిటీ మీ మీద ఉంది. సో, ఇంత ప్రీషియస్ లైఫ్‌ని మీరెందుకు మిస్‌యూజ్ చేస్తున్నారు? మిమ్మల్ని మీరెందుకు మిస్‌ట్రీట్ చేస్తున్నారు అని చెప్పి క్వెషన్ చేస్తుంది. ఇక్కడేంటంటే సెల్ఫ్ కేర్ తీసుకోమని చెప్తుందండి. మీ నీడ్స్ కూడా ఇంపార్టెంటే. మీ చాయిసెస్ కూడా ఇంపార్టెంటే. మిమ్మల్ని మీరు ప్రయారిటైజ్ చేసుకోవడం కూడా ఇంపార్టెంటే. ఈవెన్ మీరు ఒక బ్యాడ్ పర్సన్ అయినా, ఒక రాంగ్ పర్సన్ అయినా, ఈవెన్ కొన్ని మీరు ఎక్స్‌పెక్ట్ చేసో, ఎక్స్‌పెక్ట్ చేయకో కొన్ని జరిగిపోయినా సరే, మీరు మళ్ళీ హ్యాపీనెస్‌ని డిజర్వ్ చేస్తారు. మళ్ళీ కూడా మీరేంటంటే హ్యాపీగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ దానికోసం మీ వైపు నుంచి మీరేం కాంట్రిబ్యూట్ చేస్తున్నారు? అసలు మీరు ఎలా సెల్ఫ్ కేర్ తీసుకుంటున్నారు అని చెప్పి యూనివర్స్ మిమ్మల్ని క్వెషన్ చేస్తుందండి. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే ప్రతి మనిషి కూడా ప్రీషియస్సేనండి. వాళ్ళ ఇంపార్టెన్స్ వాళ్ళకి తెలియాలి అని నేను చెప్తాను. ఎందుకంటే మేబీ ఎదుటి వ్యక్తులకి మీరేంటో తెలియకపోవచ్చు. మీకోసం మీకు తెలుసు కదా! మీ స్టాండర్డ్ ఏంటో మీకు తెలుసు కదా! సో, అది తెలిసినప్పుడు మరి మిమ్మల్ని మీరు ఎలా ట్రీట్ చేసుకోవాలి? మరి మిమ్మల్ని మీరు ఎలా ట్రీట్ చేస్తున్నారసలిప్పుడు? మీరు ఏ ఫేజ్‌లో ఉన్నారో ఆలోచించుకోండి. ఆటోమేటిక్‌గా మీకే అర్థమవుతుంది. ఎందుకంటే ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో క్లియర్ కట్‌గా మీరు చేంజ్ అవ్వాలి అని చెప్తుందండి. మీకు ఏదైతే ఇష్టమో ఈ రోజు నుంచి కూడా మీకు ఇష్టమైన పనులు చేయడం కానీ, మీకు ఇష్టమైన మాటలు మాట్లాడడం కానీ, మీకు ఇష్టం వచ్చినట్టుగా మీ లైఫ్‌ని లీడ్ చేయడం కానీ, ఇలా మీరు చేంజ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఏది కూడా ఎక్కువ ఆలోచించొద్దు. మీ స్థాయికి మించిపోయి మీరు ఏవి కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలామంది ఏంటంటే ఓవర్ థింక్ చేస్తుంటారండి. సిట్యుయేషన్ అక్కడ అలా ఉండదు. ఆర్ థింగ్స్ ఆ రకంగా ఉండవు. బట్ వీళ్ళ ఆలోచనల వల్ల థింగ్స్ ఏంటంటే ఆ రకంగా చేంజ్ అయిపోతూ ఉంటాయి. సో, ఇక్కడ యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని చేంజ్ అవ్వమంటుంది. కైండ్‌నెస్‌ని చూజ్ చేసుకోమని చెప్తుంది. మీతో మీరు కైండ్‌గా ఉండాలండి. మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో మీరు కైండ్‌గా ఉండాలి. అసలు మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో ఫస్ట్ మీరు కైండ్‌గా ఉండాలంటే మీతో మీరు కైండ్‌గా ఉండాలి కదా! మిమ్మల్ని మీరేంటంటే ఒక టైట్ స్పాట్‌లో పెట్టుకుంటున్నట్టున్నారు. ఆర్ మిమ్మల్ని మీరు ప్రతిదానికి బ్లేమ్ చేసుకుంటున్నట్టున్నారు. అందుకే ఇక్కడేంటంటే యూనివర్స్ ఒకటే చెప్తుంది. మీరు కైండ్‌నెస్ చూజ్ చేసుకున్న రోజు, మీతో మీరు మంచిగా ఉండే రోజు, మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ కూడా చేంజ్ అవుతాయి. మీరు అనుకున్న చేంజెస్‌ని మీరు ఫీల్ అవ్వగలుగుతారు అని చెప్తుంది. అంటే ఇక్కడ ఫస్ట్ ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికి కూడా రూట్ కాజ్ మీరే. అంటే ప్రాబ్లమ్స్ కాకపోయినా అట్‌లీస్ట్ మీ లైఫ్‌లో ఇప్పుడు చేంజెస్ రాకపోవడానికి రూట్ కాజ్ మాత్రం మీరేనండి. మీరు చేంజ్ అయిన రోజే
మీ లైఫ్‌లో చేంజెస్ అనేవి వస్తాయి అన్నట్టుగా ఇక్కడ క్లియర్ కట్‌గా యూనివర్స్ చెప్తుంది. అండ్ ఇంకొకటేంటంటే, మీ దగ్గర నెగెటివ్ ఎనర్జీ ఉందండి. 100% చెప్పగలను. మీరు ఇలా ఫీల్ అవ్వడానికి కానీ, మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకోవడానికి కానీ, మీరేంటంటే ఒక నెగెటివ్ పర్సన్‌లా చేంజ్ అవ్వడానికి కానీ, ఆర్ నెగెటివ్ పర్సన్‌లా థింక్ చేయడానికి కానీ రీజన్ ఏంటంటే, మీ దగ్గర ఒక నెగెటివ్ ఎనర్జీ ఉంది. అది మీ మైండ్‌లో ఉందో, మీ ఇంట్లో ఉందో, మీ సరౌండింగ్స్‌లో ఉందో, ఎక్కడ ఉందో మరి నాకైతే తెలీదు. బట్ కార్డ్స్ ప్రకారం అయితే మాత్రం నెగెటివ్ ఎనర్జీ అయితే ఉందండి. మీరది ఫీల్ అవుతుంటే మంచిదే. ఫీల్ అవ్వకపోతే ఫీల్ అవ్వడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. సో, ఈ నెగెటివ్ ఎనర్జీ ఉంది కాబట్టి మీరేం చేయాలి అంటే, పెంటాగ్రామ్ అని చెప్పి మీకు అంటే ఈ పెండెంట్స్ కానీ, లేకపోతే ఇయర్ రింగ్స్ కానీ ఆర్ యాక్సెసరీస్‌లోని దొరుకుతుంటాయండి. మేబీ అమెజాన్‌లో దొరకొచ్చు. నేను ఒకసారి చూస్తాను. చూసి ఏమైనా ప్రొడక్ట్స్ ట్యాగ్ చేయడానికి అవకాశం ఉంటే ట్యాగ్ చేస్తాను. సో, పెంటాగ్రామ్ అనే షేప్ ఇలా ఉంటుందండి. ఉండండి చూపిస్తాను. కార్డ్‌లో ఉంటది. ఇక్కడ చూసినట్టయితే ఈ పర్టిక్యులర్ షేప్ అండి. మీకు కనిపిస్తుందో లేదో నాకైతే తెలీదు. బట్ పెంటాగ్రామ్ షేప్ అయితే అలా ఉంటుంది. అంటే స్టార్‌లా ఉంటుంది. సర్కిల్‌లో స్టార్‌లా ఉంటుందండి. అదేంటంటే ఒక తాలిస్మాన్‌లా యూజ్ అవుతుంది. సో, మీరేంటంటే ఈ నెగెటివ్ ఎనర్జీని కానీ, లేకపోతే ఈ ఈవిల్ స్పిరిట్స్ ఏమైనా వార్డ్ ఆఫ్ చేయాలి అంటే, మేబీ మీ హ్యాండ్‌కి యాక్సెసరీలా కానీ, మీ నెక్‌కి అలా పెండెంట్‌లా వేసుకోవడం కానీ, అలాంటివి చేయడం బెటర్. ఎందుకంటే, మీ లైఫ్‌లో మీరు ఇంత లోగా ఫీల్ అవ్వడానికి ఆర్ మీరింత గిల్ట్‌గా ఫీల్ అవ్వడానికి మేబీ అది కూడా ఒక రీజన్ ఏమో అని నాకు అనిపిస్తుంది. మేబీ అది యూజ్ చేసిన తర్వాతైనా థింగ్స్ బెటర్ అవ్వచ్చు. అట్ ద సేమ్ టైమ్ నేను మీకు ఇంకొకటి కూడా చెప్తానండి. ఫ్రీక్వెంట్‌గా మీరేంటంటే హోలీ ప్లేసెస్ విజిట్ చేయడానికి ట్రై చేయండి. అంటే టెంపుల్, చర్చ్, మసీద్ మీ అవైలబిలిటీ బట్టి మీరు వెళ్ళడానికి చూడండి. ఫ్రీక్వెంట్‌గా విజిట్ చేస్తే మంచిది. ఎంతో కొంత ఈ నెగెటివ్ థాట్స్ కూడా కంట్రోల్ అవుతాయండి. అండ్ మీరేంటంటే పాజిటివ్‌గా ఫీల్ అవ్వగలుగుతారు. ఇంకా అంటే మీకు ఆ నెగటివిటీ ఎక్కువ అనిపిస్తున్నట్టయితే ఎవ్రీడే కూడా అట్‌లీస్ట్ ఒక్కసారైనా సరే హనుమాన్ చాలీసా చదవండి. మార్నింగ్ చదివితే మంచిది. ఇఫ్ పాసిబుల్ మార్నింగ్ ఒకసారి, నైట్ ఒకసారి చదవండి ఇంకా మంచిది. ఎందుకంటే ఇఫ్ మీరు ఇవన్నీ ఫీల్ అవుతున్నారు అంటే మేబీ నిజంగానే నెగెటివ్ ఎనర్జీ ఉన్నట్టుగా. మరి చేంజెస్ రావాలి అంటే ఆ నెగెటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. సో, మీకు వీలైనంత వరకు మీరు ఇవన్నీ చేయడానికి చూడండి. ఏమైనా థింగ్స్ బెటర్ అవ్వచ్చు. మీ ఆలోచన విధానం మారొచ్చు. కొన్నిసార్లు ఏమవుతుందంటే నెగెటివ్ ఎనర్జీ అనేది థాట్స్ కూడా రిలీజ్ చేస్తుంటాయన్నమాట. అంటే మీకు కొన్నిసార్లు నెగెటివ్ థాట్స్ వస్తుంటాయి కదా! అక్కడి నుంచి కూడా నెగెటివ్ ఎనర్జీ అనేది బయటకి రిలీజ్ అవుతుంటది. అంటే ఆ నెగెటివ్ ఎనర్జీ మీరు పిక్ చేసుకున్నా సరే మీరేంటంటే కొంత ఈ రకంగా ఉండొచ్చండి. అది కూడా ఒక పాసిబిలిటీయే. సో, మేబీ మీరు చేంజ్ అయితే మంచిది. సో, ఈవెన్ నాకిక్కడ ఈ కార్డ్స్ చూస్తున్నా ఏమనిపిస్తుందంటే, మీరు నాకు తెలిసి పాస్ట్‌లో ఎవరో ఒక వ్యక్తుల్ని బ్లేమ్ చేశారండి. ఎవరో ఒక వ్యక్తితో ఫైట్ చేశారు. ఆర్ అట్‌లీస్ట్ ఈ ప్రాసెస్‌లోనేంటంటే ఒకళ్ళనొకళ్ళు చాలా మాటలు అనేసుకోవడం కానీ, లేకపోతే రిలేషన్‌షిప్‌ని కట్ చేసుకోవడం కానీ, వాటెవర్ ఇక్కడ ఆ కాన్‌ఫ్లిక్ట్ నాకు కనిపిస్తుంది. ఇద్దరు వ్యక్తులకి మధ్యలో జరిగినట్టుంది. సో, అక్కడి నుంచి ఏంటంటే కాంటాక్ట్ కట్ అయిపోవడం కానీ, ఆర్ కంప్లీట్‌గా ఇద్దరి మధ్యలో కూడా డిస్టర్బెన్సెస్ అనేవి స్టార్ట్ అవ్వడం కానీ జరిగింది. సో, ఇప్పుడు మీరేంటంటే మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకోవడం కానీ, ఆర్ మీరేంటంటే అక్కడే స్టక్ అయిపోవడం కానీ అలాంటిది జరిగినట్టుగుంది. ఇప్పుడు ఏంటంటే మీరు మాట్లాడాలని ట్రై చేస్తున్నా మీకు భయం వేస్తుంది. ఎలా అప్రోచ్ అవ్వాలి? ఏం మాట్లాడాలి? ఏం అర్థం అవ్వట్లేదు. అలా అని చెప్పి మీరేంటంటే ఇలా కంఫర్టబుల్‌గా ఉండలేకపోతున్నారండి. అంటే ఆ వ్యక్తి ఆబ్సెన్స్‌ని బాగా ఫీల్ అవుతున్నట్టున్నారు. సో, మీరేంటంటే అందుకే ఏ స్టెప్ కూడా తీసుకోలేక అంటే అక్కడే స్టక్ అయిపోయారు. మీకేంటంటే భయం వేస్తుందండి. ఒకవేళ ఆ పర్సన్‌ని అప్రోచ్ అయినా వాటెవర్ ఈ సిట్యుయేషన్‌లో అయినా మేబీ అంటే మీరు కొంత కాన్‌ఫ్లిక్ట్‌ని ఫేస్ చేసి ఉండొచ్చు. ఏదో ఒక సిట్యుయేషన్ అండి. సో, మొత్తానికి ఇలా ఏంటంటే భయపడుతున్నారండి. ఒక స్టెప్ ఇప్పుడు ముందుకు వెయ్యాలి. రిస్క్ తీసుకోవాలి అంటే. ఎందుకంటే ఔట్‌కమ్ ఎలా ఉంటుందో ఆర్ మళ్ళీ పాస్ట్ అనేది రిపీట్ అవుతుందేమో అనే భయం. కాకపోతే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది ఎండ్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మీ మీద ఉందండి. అది గుడ్ వేలోనా, బ్యాడ్ వేలోనా అనేది అది సెకండరీ. బట్ ఎండింగ్ అనేది ఏంటంటే న్యూ బిగినింగ్‌కి దారి తీస్తుందంట. ఇఫ్ ఈ వ్యక్తితో కానీ మీకు కాన్‌ఫ్లిక్ట్ ఉంటే వాళ్ళతో మీరు వెళ్లి మాట్లాడే ప్రయత్నం చేసినా ఆర్ అట్‌లీస్ట్ ఇద్దరు ఒక చోటకి వచ్చి ఇవి డిస్కస్ చేసే పరిస్థితి ఉన్నప్పుడు మీరు హానెస్ట్‌గా మాట్లాడి నిజంగా మీ వైపు నుంచి మీరేమైనా తప్పు చేసినా, బ్లేమ్ చేసినా దాన్ని మీరు ఒప్పుకుంటే ఆర్ ఆ వ్యక్తి నిజంగా ఏమైనా తప్పు చేసినట్టయితే వాళ్ళలోని అంటే
ఆ ఎన్‌లైటన్‌మెంట్ జరిగినట్టుగా మీరేమైనా మాట్లాడితే థింగ్స్ అనేవి చాలా బెటర్ అవుతాయండి. ఇక్కడ స్ట్రాంగ్‌గా న్యూ బిగినింగ్స్ కనిపిస్తున్నాయి. మీరు హీల్ అవ్వడమే కాకుండా మీ సిట్యుయేషన్స్ కూడా చాలా బెటర్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నేను ఒకటే చెప్తానండి. ఇది నిజంగానే ఒక ఛాన్స్ అయితే దీన్ని ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకోండి. ఎందుకంటే యూనివర్స్ ఏంటంటే ఇక్కడ మీకు ఇంకా ఒక ఛాన్స్‌నిస్తుంది. ఒక న్యూ బిగినింగ్‌కి స్కోప్ ఉందని చెప్తుంది. సో, మరి మీ మీదే డిపెండ్ అయ్యి ఉంటుందండి. మీరు దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది. బట్ దానికంటే ముందేంటంటే మీరు ఏవైతే కొన్ని మార్చుకోవాలో, ఏవైతే కొన్ని చేయాల్సినవి ఉన్నాయో అవి చేసి ఇందులో మీరు ఇన్వాల్వ్ అయితే మంచిదండి. బట్ డెఫినిట్‌గా థింగ్స్ అయితే మాత్రం మీ కంట్రోల్‌లోనే ఉంటాయి. అండ్ ఈ స్ట్రాంగ్ న్యూ బిగినింగ్స్ కూడా మీకు చాలా హ్యాపీనెస్ ఇస్తాయండి. పాస్ట్ గ్రీఫ్ కానీ, పాస్ట్ గిల్ట్ కానీ ఇవన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. మీ ఎమోషన్స్ ఏవైతే ఓవర్‌ఫ్లో అవుతున్నాయో ఇవన్నీ కూడా నార్మల్ అవుతాయి. మళ్ళీ కూడా మీ లైఫ్‌లోని మీరేంటంటే ఆ లైట్‌ని చూస్తారని మాత్రం నేను చెప్పగలనండి. ఇక్కడ నాకేంటంటే ఆ లైట్ కనిపిస్తుంది. మేబీ మీరు అంటే కొంచెం మిమ్మల్ని మీరు పుష్ చేసుకొని కొంచెం ధైర్యం చేస్తే ఇవన్నీ జరుగుతాయండి. పాసిబుల్ అయినవే యూనివర్స్ ఎప్పుడూ చెప్తుంది. మీకు పాసిబుల్ అవ్వకపోయినా లేకపోతే రియాలిటీలో దానికి పాసిబిలిటీ తక్కువున్నా సరే యూనివర్స్ మిమ్మల్ని ఇంతలా పుష్ చేయదు. సో, ఆలోచించండి. ఇది మీ మంచికే. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.